పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్న విషయాలు ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగండి. ఈ సమాధానాలు ఇవ్వడానికి ఒక మంచి కాన్సెప్ట్ని బోధించడానికి మీ ముందున్నారు మీ ఎంఎల్ రామ్. మనం 94 నుండి వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా మన యొక్క జీవిత లక్ష్యాన్ని ప్రారంభించుకొని 99లో మన పిరమిడ్ ధ్యానాన్ని ప్రారంభించుకొని 2007లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంతో జీవిత ధ్యేయాన్ని తెలుసుకున్నాం. మనం 94లో జీవిత లక్ష్యమైనటువంటి వ్యక్తిత్వ వికాసం, స్పోకెన్ ఇంగ్లీష్, కౌన్సిలింగ్, గైడెన్స్ ప్రారంభించాం. 99లో మ్యారేజ్తో పాటు అంటే సంసారంతో పాటు నిర్వాణమైనటువంటి ధ్యాన సాధన కూడా అదే సంవత్సరంలో ప్రారంభించాము. ఆ తర్వాత పత్రిజీని 2007లో కలిసాం. ఎప్పుడైతే పత్రిజీని కలిసామో పత్రిజీ సాంగత్యంతో జీవిత ధ్యేయానికి కనెక్ట్ అయ్యాం. మనం అప్పటి వరకు లక్ష్యాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. మన జీవిత ధ్యేయం అందరిది ఒక్కటే, ధ్యాన సాధన చేస్తూ ఆనందంగా సమృద్ధిగా జీవించడం. రైట్. మరి జీవిత లక్ష్యాలు వేరు ఉంటాయి. రైట్. సో ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం. అలా ముందుకు వెళ్తున్నాం. మనం మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగండి. అందులో ముఖ్యంగా మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాము అంటే, ఇంతకుముందు మాస్టర్ మైండ్ గురించి మాట్లాడుకున్నాం. మాస్టర్ మైండ్ స్క్వేర్, మాస్టర్ మైండ్ క్యూబ్ అంటే 3.0 కూడా అయిపోయింది. ఈరోజు మాస్టర్ మైండ్ 4.0. అసలు మాస్టర్ మైండ్ అంటే ఎవరు, ఏం చేస్తారు, మాస్టర్ మైండ్ అంటే ఎవరు, ఎలా ఉంటారో తెలుసుకున్నాం. ఏమి ఆచరిస్తే మాస్టర్ మైండ్ అంటారో ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో కాల్ చేయాలనుకున్న వారు సిద్ధంగా ఉండండి. కాల్స్ ఓపెన్ ఉన్నాయి. మీ సందేహాలు అడుగుతూ ఉండండి. సో ముందుగా ఈ మాస్టర్ మైండ్ గురించి చెప్పుకోవడానికి ముందు అందరూ రెగ్యులర్గా అడుగుతున్న అందరికీ వస్తున్నటువంటి ఒక ప్రశ్న, అదే తెలుసుకుందాం. అడుగుతూ ఉంటారు మనల్ని, సార్ ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు కదా, ఒక వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఎందుకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి అని అడుగుతారు. ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అనేది ప్రశ్నించారు. అసలు ఎందుకు వస్తాయి ప్రశ్నలు? ఒక పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, చేసుకుంటూ వెళ్ళొచ్చుగా, ఎందుకు వస్తుంది ప్రశ్న? రైట్. ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే మనం అర్థం చేసుకున్నది, ధ్యాన సాధన చేయక ముందు వచ్చే ప్రశ్న ఒకలా ఉంటుంది. ధ్యాన సాధనతో నేను శరీరం మాత్రమే కాదు ఆత్మను అని తెలుసుకున్న తర్వాత మన ప్రశ్నలన్నీ పరిప్రశ్నలు అవుతాయి. సో ధ్యాన సాధన లేకముందు ఎందుకు ప్రశ్నలు వస్తాయంటే, మనం కండిషన్స్లో ఉంటాం. మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో డూస్ అండ్ డోంట్స్ ద్వారా పెంచబడ్డాం మనందరం. దాని నుంచి వస్తుంది, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, ఇలా ఉంటే ఏమవుతుందో, రైట్, ఇలా చేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఇది చేస్తే రైట్ కాదేమో అన్న ప్రశ్నలు సాధనకు ముందు వస్తాయి. సాధన తర్వాత కూడా ప్రశ్నలు ఎందుకు రావాలి అని అడుగుతుంటారు చాలామంది. ఫ్లోలో వెళ్ళిపోవచ్చు కదా. రైట్. ఎందుకు వస్తాయి ప్రశ్నలు అంటే, ఇంకా బెటర్ చేయడానికి. ప్రశ్న పరిప్రశ్నలు అనేది ఉన్నతంగా ఎదగడానికి. ప్రశ్నే లేకపోతే జవాబే లేదు. జవాబే లేకపోతే అసలు మనం ముందుకు వెళ్ళడాలే లేవు కదా, ప్రణాళికే లేదు. ఇవాళ ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు మనం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం కదా. మరి ఏం చెప్దాం అనే ప్రశ్న వచ్చింది. ఏం చెప్దాం అనే ప్రశ్న మాత్రమే ఉంది, సమాధానం ఏం లేదు. ఇక్కడ కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు ప్రశ్న వస్తుంది అంటే, మనము ప్రశ్నలు మనస్సుతో వచ్చినా మన బుద్ధి వికాసం నుండి సమాధానాలు తీసుకుంటాం. మనం ధ్యాన సాధన లేకముందు, బుద్ధి వికాసం లేకముందు వచ్చేటువంటి ప్రశ్నలు కన్ఫ్యూజన్ నుండి వస్తాయి. ధ్యాన సాధన తర్వాత, బుద్ధి వికాసం జరిగిన తర్వాత వచ్చే ప్రశ్నలు క్లారిటీ,
మరింత క్లారిటీతో మరింత ఉన్నతంగా ఆ పని చేయడం కోసం వస్తుంది. ఒక పని చేస్తూ ఉంటాం మనం, ఇంకా బెటర్ చేయడానికి ఏం చేయొచ్చు, దీనికన్నా బెస్ట్ ఇంకేముంటుంది అనేది అక్కడ ప్రశ్న ఉదయిస్తుంది. ప్రశ్న ఉదయించింది అంటే నువ్వు మరింత బెటర్ చేయడానికి ఇష్టపడుతున్నావు. బోర్ కూడా కొడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. బోర్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు బోర్ కొట్టింది? బోర్ కొడితే రెండు ఉంటాయి. ఆ పని మీద ఇంట్రెస్ట్ లేక బోర్ కొట్టిందా, లేకపోతే ఆ పనిని చేసి తెలుసుకోవాల్సింది అయిపోయి బోర్ కొట్టిందా? ఈ రెండింటిని కూడా చెక్ చేసుకోవాలి. ధ్యాన సాధనకు ముందు బోర్ ఉంటుంది, ఏం చేస్తాంలే రొటీన్ అని. కానీ ధ్యాన సాధన తర్వాత అద్భుతంగా ఉంటుందన్నమాట. రైట్, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి మనం మరిన్ని అద్భుతమైన సమాధానాలతో మరింత కాన్సెప్ట్లోకి వెళ్దాం మనం. ఓకే, హలో అండి, నమస్కారం. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి అండి? అనంతపూర్ సార్ మాది. అనంతపురం నుండి. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, అడగండి. సార్ నా ప్రశ్న ఏమంటే, అడగండి సార్. సార్ అది హరిశ్చంద్రుడు సత్యాన్ని నమ్ముకున్నాడు సార్. ఎస్. అప్పుడు ఆ సత్యం కోసం భార్యని ఆ కొడుకుని అమ్మేశాడు కదా. ఎస్. సత్యాన్ని నేను విడవకూడదు అనుకున్నాడు. అవును. దానికోసం అవసరమైతే భార్యని పిల్లల అమ్మేశాడు. ఓకే. అదే పాయింట్ అతని దగ్గరగా సరిపోయింది. ఇప్పుడు మరి మన పత్రిజీ గారి దాంట్లోని ఫ్యామిలీని చూసుకుంటూ మనం సత్యాన్ని తెలుసుకోవాలి అంటున్నాం. రెండింటినీ కొద్దిగా మనకి వివరించి చెప్తారని. రెండింటినీ వివరించమంటారు. మీరు ముందుగా చెప్పండి, ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 years అయింది సార్. 4 years నుంచి ధ్యాన సాధన చేస్తున్నారు. మీరేం తెలుసుకున్నారు చెప్పండి, మీకేం అర్థమైంది ఈ రెండిట్లో? అంటే రెండింటిలో ఏది కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఏం సార్ శ్రీనివాస్ గారు? ఏది కరెక్ట్ అంటున్నారా? ఏది కరెక్ట్ అంటున్నారా? మీరు ఏది పాటిస్తున్నారా అంటున్నా. ఫ్యామిలీతో ఉన్నాను. ఓకే, ఉన్నారు కదా, ఫ్యామిలీతోనే ఉన్నాం, మనం ఉంటాము. సంసారంలోని నిర్వాణం. రైట్, ఓకే అండి. సో మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, సత్యం కోసం ఏదైనా చేయాలి, సత్యం కోసం ఏది వదులుకోవడానికైనా సిద్ధం. పత్రిజీ ఆడియోస్లో చాలాసార్లు చెప్పారు, నేను ధ్యాన ప్రచారం అనే ఈ సత్యం కోసం ఏది అవసరం లేదు నాకు, ఏది ఎవరున్నా లేకపోయినా ఏం కాదు అన్నారు. అప్పుడు వారు సత్యం అంటే అలా నిలబడాలి అని చూపించడానికి ఒక స్ఫూర్తిగా వారి పాత్ర మనకు తెలుసు. అవసరమైతే భార్యా పిల్లల్ని కూడా వదులుకున్నారని. అంటే సత్యం అనేది ఆత్మ తత్వానికి సంబంధించింది. ప్రాపంచికంగా వదులుకున్నట్టు కనబడుతుంది, కానీ వదులుకునేది ఏమి ఉండదండి. ఎవరి సత్యం వాళ్ళకు ఉంటుంది కదా. అయితే అది ఇప్పుడు పత్రిజీ ఏమన్నారు? సంసారంలో నిర్వాణం, సంసారంలో ఉంటూనే సత్యంతో జీవించాలి. ఏమిటి సత్యము? నేను శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడం సత్యం. తెలుసుకొని ఆత్మతత్వంతో జీవించడం సత్యం. ఇప్పుడు మీరు ధ్యాన సాధన చేసి నేను సత్యంతో ఉన్నాను, ఆత్మతో ఉన్నాను అనుకుంటే సరిపోదు కదా. కుటుంబంలో కూడా భార్యా పిల్లలతో ఉంటూ, బంధువులతో ఉంటూ, అన్ని పనులు చేసుకుంటూ, నేను శరీరం మాత్రమే కాదు, నా భావాలు నేను కాదు, నేను ఆత్మను, నా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళే, నా భార్య, నా పిల్లలు, నా చుట్టూన్న వాళ్ళు కూడా ఆత్మలే. వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు. అది సత్యంతో జీవించడం అంటే. అది దేనికోసం వదులుకోవద్దండి. నేను ఆత్మనన్న తత్వాన్ని ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆ కాన్షియస్నెస్తో ఉండడం అనేది పత్రిజీ నేర్పించారు. ఎప్పుడైతే నేను ఆత్మనని మర్చిపోయామో ఆ బంధాల్లో, బంధుత్వాల్లో, ఇంట్లో పిల్లలతో గలాటలు జరుగుతాయి. రైట్. సో మనం సత్యం కోసం ఏదైనా వదులుకోవచ్చు అనే ఉదాహరణ తను. ఉదాహరణకి భార్య పిల్లల్ని వదులుకున్నారనుకుంటున్నాం, ఏది వదులుకోలే, తన ఆత్మస్థితిలో ఉన్నాడు అంతే. ఎవ్వరు ఎవరిని పట్టుకోలే, ఎవరిని వదులుకోలే. అదొక పాత్ర, మనం కూడా ఒక పాత్ర పోషిస్తున్నాం. ఏం శ్రీనివాస్ గారు?
మీకేం ఆన్సర్ ఇవ్వగలిగానో నాకు తెలియదు, నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పా. ఓకే. ఏం క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు మీకు ఇది విన్నాక? అంటే చెప్పండి శ్రీనివాస్ గారు, వినబడుతుంది. కొన్ని మనం ఆ సాధనలో ముందుకెళ్తున్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి, అందుకోసమే అడుగుతున్నాం. అది కరెక్టా? ఇది కరెక్ట్? వండర్ఫుల్ అండి. అడ్డంకులు వచ్చాయి అంటే మనం ఇంకా ఉన్నతంగా ఎదగాలనే. ఏది అడ్డంకి కాదండి, మన ఆత్మ ఉన్నతి కోసమే. ఇప్పుడు చెప్పండి శ్రీనివాస్ గారు, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు, ఇది అర్థమైంది కదా? అది గ్రేటెస్ట్ సత్యము. మీకు అడ్డంకి వస్తుందన్నా కూడా అడ్డంకులను మీరే క్రియేట్ చేసుకున్నారు. అడ్డంకులను సృష్టించే వాళ్ళను కూడా మీరే సృష్టించారు. ఎందుకు? ఆ అడ్డంకు నుంచి మీరు ఏం నేర్చుకోవాలో నేర్చుకొని ఎదగాలి. అది ఎదగాలి, నేర్చుకోవాలంటే మీరు సత్యంతో ఉండాలి. ఇది నేను నేర్చుకోవడానికి వచ్చింది, నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నా, నా చుట్టూన్న వాళ్ళు పాత్రదారులు, నేనే వాళ్ళకు పాత్ర ఇచ్చిన అని తెలుసుకొని జీవించడమే సత్యం కదా. అది వస్తాయి. మనం శ్వాసతో ఉన్నంత వరకు ఏదో ఒకటి వస్తుంది. నేను ఆత్మని తెలుసుకోకముందు వస్తుంది, ఆత్మ అని తెలుసుకున్న తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ బుద్ధి వికాసంతో డీల్ చేస్తాం, రైట్? సో బుద్ధిని వికసింపజేసుకోవాలి. అందుకే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అందరి అనుభవాలు వింటే ఎంతోమంది ధ్యాన సాధన చేసి వీటన్నిటి నుంచి ఎలా బయటపడ్డారు తెలుసుకుంటాం మనం. పుస్తకాలు చదివితే ఎంతోమంది మహా గురువులు ధర్మయుతంగా ఉండి, సత్యయుతంగా ఉండి ఎలా ఆచరించారు ఆ పుస్తకాల ద్వారా మనం తెలుసుకుంటాం, రైట్? సో స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ రెండిటికన్నా ముఖ్యంగా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడం వల్ల. ఓకే అండి, మనం ప్రాపంచిక జీవితంలో ఆచరిస్తూ ఎదగడమే, అందుకోసం మనం ఇప్పుడు ఉన్నాం. ఓకే అండి, ఏది అడ్డంకి కాదు, అది మన ఎదుగుదలకు వచ్చినటువంటి ఒక మెట్టుగా తీసుకోవాలి. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో విన్నాం కదా మిత్రులారా, సత్యం గురించి అడిగారు. నేటి జీవితంలో సత్యంతో జీవించడం సాధ్యమా కుటుంబంలో ఉంటూ? ఎస్ అండి, ఎందుకు సాధ్యం అవ్వదు? సత్యం అంటే ఏంటో ముందు అర్థం చేసుకోవాలి కదా, రైట్? మరి మాస్టర్ అవ్వాలి, మన మనసు పైన మనం మాస్టరీ సంపాదిస్తే అప్పుడు మనకు సత్యం అవగతం అవుతుంది. గతాన్ని విగతం చేసుకుంటే సత్యం అవగతం అవుతుంది. మనం గతంతో జీవిస్తూ ఉంటాం ఎక్కువగా. మాస్టర్ మైండ్లో ఇవాళ 4.0లో ఏం తెలుసుకోవాలి మనం అంటే, మాస్టర్ ఎప్పుడు కూడా గతం గతం, గతం గతః, పాస్ట్ ఈజ్ ఏ క్యాన్సిల్డ్ చెక్. గతంలో నుండి జ్ఞానం తీసుకుంటాం మనం, ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తూ ఉంటారు మాస్టర్ మైండ్, రైట్? గతం ఉంది, జరిగింది, నిజం. సో దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటివి? నిన్న ఒక సంఘటన జరిగింది, నేను ఎలా ఉన్నాను, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను తీసుకొని ప్రజెంట్లోకి ఉండాలి. భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళిక ఉంటుంది ఎప్పుడు. పాస్ట్ ఈజ్ ఏ క్యాన్సిల్డ్ చెక్, క్యాన్సిల్ అయిపోయింది చెక్, ఇవన్నీ చేస్తే ఏం లాభం? ఫ్యూచర్ ఈజ్ ప్రామిసరీ నోట్. ఓ ప్రామిసరీ నోట్లో కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎందుకు? ఏమీ ఉపయోగం లేదు కదా. ప్రస్తుతమే రెడీ క్యాష్. ప్రజెంట్ ఈజ్ రెడీ క్యాష్, ప్రజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్. ప్రస్తుతమే ఒక బహుమానం. అన్ని ఇబ్బందులకు కారణం, అన్ని బాధలకు కారణం, అన్ని కష్టాలకు కారణం, అన్ని రోగాలకు కారణం గతంలో జరిగిన విషయాలు, గతంలోని వ్యక్తులను గుర్తు తెచ్చుకుంటూ ప్రజెంట్ అప్పటి ఫీలింగ్స్తో ఇప్పుడు ఉండడం వల్లనే మన నాడీ మండలం ఇబ్బంది కలిగి డిస్టర్బ్ అయి అనారోగ్యాలకి గురి అవుతున్నాం. మనం అనుకున్నది క్రియేట్ చేసుకోలేకపోతున్నాం. మాస్టర్ మైండ్ 4.0 ఈరోజు ఏం తెలుసుకోవాలి అంటే, మాస్టర్ ఎవరు అంటే గతం నుండి పాఠాలు తీసుకోవాలి. ఓకే, గతంలో నేను అది ఆలోచించడం వల్ల, అలా మాట్లాడడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల నా జీవితం ప్రస్తుతం ఇట్లుంది, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఉన్నది ఇది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఇది జరుగుతుంది, దీన్ని అంగీకరించి
రైట్. ఇప్పుడు ప్రస్తుతంలో ఎరుకతో ఆలోచనను, మాటలను, చేసే పనులను ప్రస్తుతం నుండి గనక మనం ఆపరేట్ చేసినప్పుడు, ప్రస్తుతంలో ఉండి చక్కగా ఎరుకతో మాట్లాడినప్పుడు, ఎరుకతో ఆలోచించినప్పుడు, ఎరుకతో ఒక పని చేసినప్పుడు భవిష్యత్తు ఇంతకన్నా బాగుంటుంది. నువ్వు గతం గురించి ఆలోచిస్తూ గతం ఏ మైండ్లో ఉంటే ప్రస్తుతం కూడా నువ్వు గతంలో జీవిస్తున్నట్టే, భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకెప్పటికీ ఈ కర్మచక్రం నుంచి దిగం, అది చుట్టూ కర్మ సైకిల్ లాగా తిరుగుతుంది. గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి, అయిపోయింది ఇంక అంతే. అది మంచి కానీ చెడు కానీ, మంచి కూడా అయిపోయింది. ఓ గతంలో నేను ఇది చేశాను, అది చేశాను, 30 ఏళ్ల నుంచి నేను కొన్ని లక్షల మందికి, యువతకు, విద్యార్థులకు ప్రోగ్రామ్స్ ఇచ్చాను, వాళ్ళని ఎదిగేటట్టు చేశాను. సో వాట్, అయిపోయింది గతం. సక్సెస్ అయిన గతం. అవార్డ్స్ తీసుకున్నాను, బెస్ట్ స్పీకర్ అవార్డు, బెస్ట్ ట్రైనర్ అవార్డు. సో వాట్, అయిపోయింది. గ్రేటెస్ట్ ధ్యానిని పత్రిజీతో గొప్పగా సాంగత్యం చేశాను, పత్రిజీతో స్పిరిచువల్ సైంటిస్ట్ అనిపించుకున్నాను. సో వాట్, అది కూడా అయిపోయింది. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మరి? వారే స్పిరిచువల్ సైంటిస్ట్ అన్నారు, స్పిరిచువల్ సైన్స్ మాస్టర్ అన్నారు, నువ్వు ఒక గ్రాండ్ మాస్టర్ అన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలా ఉన్నాను, ఇక నుంచి నేను ఎలా ఉండాలి అనే ప్రణాళికలు వేసుకునేవారే మాస్టర్ మైండ్. మాస్టర్కి మైండ్ ఉండదు. మాస్టర్ మైండ్ అంటే మైండ్ని దాటిన వాళ్ళు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో జరిగిన మంచైనా చెడైనా, మంచైనా నేను ఈ మంచి చేశాను, నేను వాళ్ళకు ఇది జ్ఞానం అందించాను, వాళ్ళు నా వల్ల ఎదిగారు. సో వాట్, వాళ్ళు ఎదిగారు, అయిపోయింది. మన వల్ల ఎవరు ఎదగరు. మనం ఆ టైంలో మనకు వచ్చిన అవకాశంతో మనం అందించాం, వాళ్ళు సాధన చేసి ఎదిగారు. రైట్. సాధన చేసి ఎదిగిన వాళ్ళదే గొప్పతనం. పత్రిజీ కొన్ని కోట్ల మందికి ధ్యానం నేర్పించారు, అద్భుతంగా ఎదిగారు అందరూ. ఏ రోజు చెప్పలేదు. ఎందుకు? మీరే గ్రేట్, సాధన చేశారు, పట్టుకున్నారు. ఆ టైంలో వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. ఆ మనస్తత్వంతో ఉంటారు మాస్టర్ మైండ్. మాస్టర్గా ఉండాలి మనం ఎప్పుడు ప్రస్తుతంలో. రైట్. సో గతంలో అయిపోయింది. గతంలో జరిగిన మంచైనా చెడైనా, చెడు నుంచి జ్ఞానం తీసుకోవాలి, మంచి నుంచి ఒక కృతజ్ఞత. ఎస్, ఆ రోజు నేను అద్భుతంగా ఉపయోగించుకున్నా అని మనని మనం అభినందించుకోవాలి గతంలో చేసిన వాటికి. రైట్. ప్రస్తుతంలో ఉంటూ ప్రస్తుతంలోనే ఉండడం. ఈ క్షణమే. మన శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? శ్వాస నిన్నటి శ్వాస, రేపటి శ్వాస ఉండదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు గతం లేదు, భవిష్యత్తు లేదు, ప్రస్తుతంలోకి వచ్చేసాం. అలా ప్రస్తుతంలో జీవించడం కోసమే శ్వాస మీద ధ్యానం చేయాలి. అప్పుడే సత్యం అవగతం అవుతుంది. నేను శరీరమే కాదు, కనబడే శరీరం నేను కాదు, నా భావాలు నేను కాదు, నేను ఏదైతే భావాలు, బాధ, భయం, కోపం వ్యక్తపరుస్తున్నానో అది కూడా నేను కాదు, నా మనస్సు నేను కాదు, నేను వీటన్నిటికీ అతీతమైన ఆత్మను. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. ఈ శరీరం, ఆ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకున్నది. కొన్ని రోజులు ఈ భూమి మీద ఉండి నేను చేయాల్సినవి, నేర్చుకోవాల్సినవి, నేర్పించాల్సినవి నేర్పించి వెళ్ళిపోతాను. ఎవరు వెళ్ళిపోతారు? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఇది ప్రస్తుతంలో జీవించడం అంటే. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతంలో మాట్లాడాలి. ఒక పువ్వును చూసేటప్పుడు ప్రస్తుతంలో చూడాలి. అరే, నిన్న ఈ కలర్ ఉండే పువ్వు ఇవాళ ఇలా ఉందేంటి అంటే అది మాస్టరీ కాదు, ఇంకా మాస్టర్ అవ్వలే, మైండ్ని దాటలే అని అర్థం. మిత్రులారా, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆ మిత్రులతో మాట్లాడి మళ్ళీ కాన్సెప్ట్ని మాట్లాడుకుందాం. హలో అండి, నమస్కారం. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మేడం, మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి, వాయిస్ చిన్నగా వస్తుంది. సరే సరే సార్. మీ పేరు మేడం, ఎక్కడి నుంచి? లక్ష్మి సార్, పామూరు లక్ష్మి. పామూరు లక్ష్మి గారు, అడగండి. సార్, నేను అంటే నాకు ఒక ఉద్దేశం, అంటే ఇట్లా ధ్యాన మందిరం కట్టించుకోవాలి మేమని నాకు చాలా ఇష్టంగా ఉంది. అసలు కట్టిస్తానా, అసలు అట్లా కట్టిస్తానా లేదని ఇట్లా ధ్యానంలో కూర్చున్నాను సార్. నేను అట్లా ధ్యానంలో కూర్చుంటే నాకు క్లారిటీ కావాలి, కట్టించగలనా లేదు ఈ జన్మకు నేను అని అనుకొని ధ్యానంలో కూర్చున్నాను. 2 hours కూర్చున్నాను ధ్యానంలో. కూర్చున్న తర్వాత నాకు ఒక మాగిన జామ పండు స్మెల్ వచ్చింది.
3 నిమిషాల దాకా అసలు ఆ స్మెల్ ఏంటంటే మనం చెట్టు కోసుకొని తింటే ఎట్లా స్మెల్ వస్తుంది, బాగా మాగిన పండు జామ పండు అట్లా స్మెల్ వచ్చింది సార్ 3 నిమిషాల దాకా. ఓకే. నా మనసు అంటే సరే చేయగలం, కట్టిస్తాము, ఆ టైం దగ్గర పడిందేమో, మాగిన జామ పండు స్మెల్ అంటే ఆ టైం దగ్గర పడిందేమో, కట్టిస్తాం మనం ఇంకా అని నా మనసు కనిపించింది సార్. అది ఓకే. అడుగుదామని ఫోన్ చేశాను సార్. వెరీ గుడ్, మంచిదే. ఇంకేంటి స్టార్ట్ చేశారా? లేదు సార్, అంటే స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను 3 years అవుతుంది సార్ స్టార్ట్ చేసి ధ్యానం. ఓకే. మీరు ఎక్కడ కట్టాలనుకుంటున్నారు? పామూరులోనేనా? పామూరులోనే మేము ఇల్లు కట్టుకొని ఇంటి పైన కట్టుకోవాలనుకుంటున్నాం. ఇంటి పైన ఇల్లు కట్టారా? లేదు సార్, కట్టాలి. ల్యాండ్ ఉందా? కట్టుకోనే అంటే ల్యాండ్ ఉంది కానీ అది కొంచెం వద్దనుకుంటున్నాం. ఆ ల్యాండ్ వేరే ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నాం. ఓకే, రైట్. మీరేం చేయండి మేడం, అలా వచ్చింది కట్టగలనని మీకు అర్థమైంది కాబట్టి ఈసారి నుంచి మీరు ధ్యానం చేసేటప్పుడు నేను మా ద్వారా పిరమిడ్ హౌస్ నిర్మించబడాలి అని కూర్చొని 40 రోజులు ధ్యానం చేయండి. మీకు ల్యాండ్ కన్ఫామ్ అయిన తర్వాత ఎక్కడ ల్యాండ్ కావాలో అక్కడ చూసి ఆ ల్యాండ్లో కూడా కూర్చొని ధ్యానం చేయొచ్చు. మీ దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిపించి కూడా అక్కడ ధ్యానం కండక్ట్ చేయండి. ధ్యానంతో వచ్చిన పిరమిడ్ మరింత పవర్ఫుల్ ఉంటుంది. మనం పిరమిడ్ అనుకున్న వెంటనే వస్తుందండి. మీకు ఇంకోటి తెలుసా మేడం, అర్హత కనుక లేకపోతే కట్టించాలి అన్న ఆలోచన కూడా రాదు. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు అంటారు రిచార్డ్ బాక్ మహానుభావులు. మీకు కట్టాలన్న ఆలోచన వచ్చిందంటే మీకు ఉందన్నట్టే. దానికి తగ్గట్టు శక్తిని క్రియేట్ చేయాలి మనం. సంకల్పం ఉంది, దానికి శక్తి కావాలి కదా. రోజు ధ్యానంలో పిరమిడ్లో కూర్చొని నేను అలాగే చేశాను. మాకు బెల్లంపల్లి, మంచిర్యాల్, కోల్బెల్ట్లో పిరమిడ్స్ లేకపోయేటి. అప్పుడు 2007లో పత్రిజీని కలిసిన తర్వాత మంచిర్యాల్లో, మందమారిలో, మా ఏరియాలో పిరమిడ్స్ రావాలని కరీంనగర్లో పిరమిడ్లో, వరంగల్లో పిరమిడ్లో, కాగజ్నగర్లో పిరమిడ్లో కూర్చొని నేను ప్రతిరోజు అలా సంకల్ప శక్తిని పెట్టేవాడిని. ఎవరెవరు పిరమిడ్లు నిర్మించడానికి వచ్చారో వారందరూ నేను కలుసుకోవాలి, మా ఏరియాలో అంతా పిరమిడ్ నిర్మాణాలు జరగాలి, ఎక్కువ మంది ధ్యానులు రావాలి, శాకాహారులుగా మారాలి, దానికి కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మాస్టర్స్, నాకు ఇవ్వండి పత్రిజీ అని అలా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం. సో మీరు ఎక్కడైతే నిర్ణయించుకున్నారో ముందు ల్యాండ్ నిర్ణయించుకోండి, ఆ ల్యాండ్లో ధ్యానం చేయండి. ప్రతిరోజు ధ్యానంలో పిరమిడ్ హౌస్ నిర్మించే శక్తి జ్ఞానం ఇవ్వండి. ఆ పిరమిడ్ ద్వారా ఎంతో మందికి ధ్యానము, ధ్యాన శక్తి అందించబడాలి అని మీ ప్రాపంచిక కోరికను కూడా ఆధ్యాత్మికంగా టర్న్ చేయండి. 45 రోజులు కంటిన్యూగా చేయండి. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ అండి. మీరు కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ చెప్పాలి మనకి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్. ఇక్కడ ఇంకొకటి మాస్టర్ ఎవరు అంటే ఇంకొక పాయింట్ ఇచ్చారు మేడం గారు. ఒకటి ప్రస్తుతంలో జీవించడం అయితే, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేయడం అయితే, రెండోది శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ధ్యాన ప్రచారం చేయాలి మీకు అనిపిస్తుంది, అవకాశాలు వస్తలేవు అంటూ ఉంటారు చాలామంది. ఎప్పుడైతే వ్యక్తిగత సాధన అద్భుతంగా చేస్తారో, స్వాధ్యాయం చేస్తారో, సజ్జన సాంగత్యం చేస్తారో, మౌన సాధన చేస్తారో, 18 ఆదర్శ సూత్రాలను ఆచరిస్తారో, వ్యక్తిగత సాధన అయిపోతే సామాజిక సేవ చేసే అవకాశం ఆటోమేటిక్గా వెతుకుంటూ వస్తుంది. ఎవరైనా సందేహాలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగండి. ఫస్ట్ మిత్రులు ఏం అడిగారు, సత్యంతో జీవించడం గురించి అడిగారు. తర్వాత పిరమిడ్ నిర్మాణం చేయాలా, అర్హత ఉందా లేదా చెక్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ధ్యానంతో ఏదైనా మనకే తెలుస్తుందని తెలుసుకున్నాం. రైట్. ఇక మాస్టర్ మైండ్ 4.0లో ఫస్ట్ ప్రజెంట్ మూమెంట్లో జీవిస్తారు. అయితే గతం ఉండదా, భవిష్యత్తు ఉండదా అంటే ఉంటుంది. భవిష్యత్తులో నేను ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలి అన్న అద్భుతమైన సంకల్పం ఉంటుంది వాళ్ళకి. రైట్. కానీ చాలామంది ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, ఆధ్యాత్మిక సాధన చేస్తే డబ్బులకు దూరంగా ఉండాలా, డబ్బుల గురించి ఆలోచించొద్దా, అమ్మో ఇవన్నీ వదిలిపెట్టాలా అని భయపడుతూ ఉంటారు. కానీ కాదు. మాస్టర్ మైండ్ 4.0 ఏమిటి అంటే, ధ్యాన సాధన చేసి
మనస్సులో ఉన్న భయాలు, అనుమానాలు, లిమిటేషన్స్ని కంప్లీట్గా క్లియర్ చేసుకొని నేను ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి సంకల్పం నేను ఫైనాన్షియల్గా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే ఎక్కడుంది మన ఎనర్జీ? మనకు 7 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మూలాధార చక్ర, స్పైన్ ఎడ్జ్లో ఉండే మూలాధారమే మనకు ఇవన్నిటికీ మూలము, ఆధారము. ఈ సర్వైవల్ ఇష్యూస్, నాకు ఇది లేదు, అది లేదు, అది ఇంకా కావాలి, అది ఇంకా కావాలన్న ఒక ఆరాటం, పోరాటం, అది భయం నుండి వస్తుందా లేదు ఇష్టమైన ప్రేమ నుండి వస్తుందా చెక్ చేసుకోవాలి. రైట్. మాస్టర్ మైండ్ ఎవరు అంటే ఇన్నర్ రిచ్నెస్తో పాటు అవుటర్ రిచ్నెస్ను కూడా మెయింటైన్ చేస్తారు. ఏమిటి ఇన్నర్ రిచ్నెస్? ఏదైనా ఆర్థికంగా ఎవరికైనా అర్హత ఉంది, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఇది రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పారు. మీరు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు, నేను ఉన్నతమైన జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారు, ఆ ఆలోచన మీకు వచ్చిందంటే మీకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చేయవలసినవి చేస్తే రావాల్సినవి వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలి. ఎస్, ప్రతి ఒక్కరికి అది ఉంది. రైట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? రైట్. ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? ప్రాస్పరిటీ, సమృద్ధి. ఇది అర్థం అవ్వాలి. దాని గురించి మాట్లాడదాం. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఆ మిత్రులతో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ మేము కడప జిల్లా సార్. నాది నేను చక్రపాణి, నా పేరు. ఏం పేరు అన్నారు? చక్రపాణి సార్. చక్రపాణి గారు, కడప జిల్లా. అడగండి. కడతాలో కూడా మిమ్మల్ని ఒకసారి కలిసిన సార్, మీతో మాట్లాడినాను. నన్ను కలిసారా? ఓకే. సార్ అదే ఒకసారి మీతో మాట్లాడినాను. కడతాల్లో మీరు సత్యదేశంలో చూస్తున్నారా, పిఎం ఛానల్ చూస్తున్నారు, చూస్తున్నాను సార్. మేము ఇదే ఛానల్ ఎక్కువ చూస్తుంటామని చెప్పాను. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏం లేదు సార్. ఇప్పుడు మేము ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. అయితే నేను ధ్యానం చేస్తూనే ఉంటాను, కానీ నాకు ధ్యానం కుదురుతుందా లేదా అనుభవాలు ఏం రావు. ధ్యానం చేసినట్టు అయితే నాకు ఏదో కూర్చుంటే 3 గంటలు 4 గంటలు కూర్చుంటున్నాను సార్. నేను కూర్చోడం అయితే అనుభవాలు అయితే ఏం రావు నాకు. ఏదో కొంచెం అన్ని కొంచెం లైటింగ్స్ అవి ఏదో కానొస్తుంటాయి. అయితే నాకు అన్ని ఈ వేరే మాటలు ఇవ్వస్తుంటాయి, ఇంట్లో మాట్లాడే మాటలు. నేను సపరేట్ రూమ్ లో కూర్చుంటాను. ఓకే. ఈ శబ్దం అన్ని వినపడుతుంటాయి. అది ధ్యానం చేసినట్ట ఇట్ట నాకు కొంచెం డౌట్ ఉంది, ఫోన్ చేసిన సార్. ఓకే చక్రపాణి గారు, మీ వయసు ఎంత అండి? నాది 52 సార్. రైట్. ఇంట్లో కూర్చున్నప్పుడు అన్నీ వినబడుతూ ఉంటాయి, చేసినట్టా లేదా? మరి ఈ 4 సంవత్సరాల్లో మీ జీవితంలో మార్పులు వచ్చాయా? మీ కుటుంబంలో ఉండే తీరులో, మీ ఆరోగ్యంలో, మీ మనస్తత్వంలో? ధ్యానంలోకి వచ్చినాక ఏమండి? ధ్యానంలోకి వచ్చినాకైతే నాకు మాత్రం 75% మాత్రం చాలా మేలే నాకైతే. ధ్యానం అయితే మాత్రం ఏం లేదు, మీ మాటలు అర్థం అవ్వట్లేదండి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకైతే చాలా మేలే సార్. కొంచెం అదే, ఏం మేలు జరిగింది? ఏం జరిగింది? ఏం జరగడం ఏం లేదు సార్. నాకు జరగడం అంటే ఏం లేదు. నాకు కొంచెం జ్ఞానం అనేది కొంచెం అర్థమవుతుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. రైట్. మనసు ఎలా ఉంటుంది? మనసు బాగానే ఉంటుంది సార్. భావాలు ఎలా ఉంటున్నాయి? ఏం సార్? భావాలు ఎలాంటి భావాల్లో ఉంటున్నారు మీరు? ఆనందంగా, ప్రశాంతంగా ఉంటున్నారా? బాధతో, ఏడుపుతో ఉంటున్నారా? నేను అయితే ఇప్పుడు మామూలుగా నాకు సమస్యలు అయితే ఉన్నాయి సార్. సమస్య గురించి నేనేం ఆలోచన చేయడం లేదు, కానీ నాకు ధ్యానంలోకి వచ్చినాక కొంచెం చాలా భావన, మంచి భావన, మంచి ఆనందం, బాగా ప్రశాంతత బాగా ఉంది సార్ నాకైతే. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు చక్రపాణి గారు. అదే ధ్యాన అనుభవం. మీ సమస్యలు అలాగే ఉన్నా మీరు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు, చూసారా? అది ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవుతుంది, చూసారా? అదే ధ్యాన అనుభవం. మీరు వేరే వాళ్ళకి ఏదో కనబడుతుంది, వేరే వాళ్ళకు వినబడుతుంది కాబట్టి నాకు కనబడట్లేదు, వినబడట్లేదు అనేది తీసేయండి. వేరే వాళ్ళకు వచ్చిందంటే అది వాళ్ళకు అవసరం, మీకు రాలేదు అంటే మీకు అవసరం లేదు. ఓకే, ఇది రెండవ పాయింట్. ధ్యానం చేస్తున్నట్టు చేయనట్టు మీకు అనిపిస్తుంది అంటే మీలో మార్పు అయితే కనబడుతుందిగా, వినబడుతూ ఉంటాయి శబ్దాలు. ఇంకా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే
కనీసం పౌర్ణమి సమయాల్లోనైనా మీరు ధ్యాన కేంద్రాలకు వెళ్ళి సాధన చేయండి. ఒక 3 రోజులు ధ్యాన కేంద్రాల్లో ఉండండి. అక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళండి. 50 సంవత్సరాలు దాటింది కదా, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 10 రోజులు ఆశ్రమ ధర్మంలో ఉండాలి. ప్రకృతిలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో గడపాలి. ఒక 10 రోజులు నెలలో, ఒక 10 రోజులు ఇంట్లో ఉండాలి, ఇంకొక 10 రోజులు పిల్లల దగ్గర ఉండాలి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉంటూ ఇంట్లో విషయాలే మాట్లాడుతూ ఉండవద్దు. 50 ఇయర్స్ దాటినాయి అంటే ఇంట్లో కాదు, బిల్డింగ్లో కాదు, ప్రకృతిలో జీవించడం నేర్చుకోవాలి. అక్కడ మీలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ అనుభవాలు వినాలి, ఆ ప్రకృతిలో గడపాలి, అక్కడ పుస్తకాలు ఉంటాయి, చదవాలి. ఓకే అండి చక్రపాణి గారు, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ఓకే అండి, అవే పుస్తకాలు ధ్యాన కేంద్రాల్లో కూర్చొని చదవండి. వారి క్లాసెస్ కర్తాల్ కైలాసపురిలో జరగబోతున్నాయి 16, 17, 18. అక్కడికి వెళ్ళండి. నెలకొక్కసారి 1st, 2nd, 3rd ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అండ్ ప్రకృతిలోకి వెళ్ళండి, కర్తాల్ కైలాసపురికి వెళ్ళండి, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళండి. ఇంట్లోనే కూర్చొని ఇదే జరుగుతుందండి. మనం ఎక్కడ ఉంటే ఆ థాట్లోనే ఉంటాం. ఇప్పుడు నేను పిఎంసీలో ఉన్నా, ఇదే థాట్లో ఇదే మాటలో ఉన్నా. నేను పొద్దున్న నుండి ఇక్కడే ఉన్నా అనుకో, ఇందులోనే ఉంటా. బయటికి వెళ్తే మారిపోతుంది. అలా మీరు 50 దాటిన ప్రతి ఒక్కరూ మీరు ధ్యాన కేంద్రాలు మనకు అందుకే స్థాపించబడ్డాయి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. కాబట్టి చక్రపాణి గారు, మీతో పాటు అందరికీ విన్నపం, మినిమం 10 రోజులు లేదా పౌర్ణమి సమయాల్లో 3 రోజులైనా ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. క్లాసులకు వెళ్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. బిల్డింగ్లలోనే ఉండడం వల్ల అదే థాట్స్ 52 ఏళ్ళు ఏం చేశామో అదే తిరుగుతుంది మైండ్లో, రైట్? ఇలా మీరు కనీసం ఒక 3-4 నెలలు కంటిన్యూ చేసి చూడండి. అప్పుడు మీరు మీ అనుభవాలు పంచండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మిత్రులారా, ఇక మనం ఆర్థికంగా ఎదగడం గురించి మాట్లాడుతున్నాం. చాలామంది అడుగుతారు, ధ్యానం చేస్తే డబ్బులు వస్తాయా? ధ్యానం చేస్తే డబ్బుల పట్ల అవగాహన వస్తుంది. మనందరికీ జీవితంలో ఏం కావాలి? ఆనందంగా సమృద్ధిగా జీవించడం కావాలి, అవునా? ఎప్పుడైతే మనం ఆనందంతో కోరుకుంటామో అది జరుగుతుంది. మనం ఏం కోరుకుంటున్నాం? బాధతో కోరుకుంటున్నాం. అబ్బా, నా దగ్గర మామూలు మొబైల్ ఉంది, నాకు ఇంత గొప్ప మొబైల్ కావాలి. నా దగ్గర అబ్బా సరిపడా లేవు అన్న లేమి, అంటే పావర్టీ మైండ్ సెట్లో ఉండి రిచ్నెస్ని కోరుకుంటున్నాం మనం, రైట్? ఇప్పుడు ఆనందంగా ఎప్పుడైతే ఉండి కోరుకుంటామో అప్పుడు మనకు క్రియేట్ అవుతుంది. మీరు చూడండి, హ్యాపీగా జాయ్ఫుల్గా అనుకున్నవి జరిగిపోతూ ఉంటాయి, రైట్? ఇది ఆనందం ఎక్కడుంది అంటే నీతో నువ్వు సఖ్యతతో ఉండడం వల్ల. శరీరము, మనస్సు, ఆత్మ ఇవన్నీ ఏకీకృతం అయినప్పుడే మనం ఆనందంగా ఉంటాం, రైట్? నెక్స్ట్, సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అంటే ఏమిటి? సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయన్న భావన. చూడండి, మీరు ఎవరైనా డబ్బు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీకు సరిపడా బట్టలు ఉన్నాయా? మీకు సరిపడా చెప్పులు ఉన్నాయా? మీకు సరిపడా నెలకు సరిపడా భోజనం దొరుకుతుంది కదా? మీకు సరిపడా ఒక ఉద్యోగము, వ్యాపారం ఉంది కదా? ఫస్ట్ ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. కావలసిన వాటి పట్ల క్లారిటీ ఉండాలి. అది సమృద్ధి అంటే. సమృద్ధి అంటే గొప్ప గొప్ప బిల్డింగులు, ఏసీలు కాదు మిత్రులారా. అవి క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇన్నర్ రిచ్నెస్తో ఉంటేనే అవుటర్ రిచ్నెస్ పాసిబుల్. మనం ఎలా కోరుకుంటున్నాం? రిచ్గా ఉండాలనుకుంటూ, ఆర్థికంగా ఎదగాలనుకుంటూ మన మైండ్ సెట్ ఏముంది అనేది చెక్ చేయాలి. నా దగ్గర ఇప్పుడు మొబైల్ ఉంది, ఈ మొబైల్ పట్ల కృతజ్ఞతతో ఉండాలి. నాకు యాపిల్ మొబైల్ కావాలన్న క్లారిటీ ఉండాలి. నా దగ్గర డెల్ ల్యాప్టాప్ ఉంది, డెల్ ల్యాప్టాప్ ఉన్నందుకు కృతజ్ఞతతో ఉంటూ నేను యాపిల్ ల్యాప్టాప్ తీసుకోవాలి, యాపిల్ ల్యాప్టాప్ కొనాలి, నెక్స్ట్ నాకు యాపిల్ ల్యాప్టాప్ కావాలి అన్న క్లారిటీ ఉండాలి. ఇది పాయింట్ 1. పాయింట్ 2, మీకు ఏం కావాలి, ఎంత కావాలి, క్లారిటీ ఫస్ట్. నాకు నెలకు ₹1,00,000 ఇన్కమ్ కావాలి. ఎవరు మాస్టర్ మైండ్ అంటే ధ్యాన సాధనతో డబ్బు అనేది ఒక ఎనర్జీ. నీలో ఎంత ఎనర్జీ ఉందో అంత దాని అర్హత ప్రకారంగా క్రియేట్ అవుతుంది,
రైట్. సో అది ఎలా క్రియేట్ చేసుకుంటాము? మీకేం కావాలో ఫస్ట్ క్లారిటీ పెట్టుకోవడం. ఏం చేస్తారు మీరు ఆ డబ్బులు వస్తే? ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 కావాలనుకుంటాం. వస్తే ఏం చేస్తారు? మీ దగ్గర ప్రణాళిక ఉందా? అది క్లారిటీ తెచ్చుకోవాలి. నాకు ఇప్పుడు మీరందరూ ఆలోచించండి, అందరు కూడా ₹1,00,00,000 కావాలి, అందరికి కావాలి కదా. ఇప్పుడు మీ దగ్గరికి ₹1,00,00,000 వస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? క్లారిటీ ఉందా? క్లారిటీ తెచ్చుకోండి. రైట్. పాయింట్ 2. పాయింట్ 3, కళ్ళు మూసుకొని మీ దగ్గర అనంతమైన డబ్బు ఉంది, దాంతో ఏమేం చేస్తారు? నేనేం చేస్తానో చెప్తాను. నా దగ్గర అనంతమైన డబ్బు ఉంది, ప్రతి నెల పిఎంసి ట్రస్ట్కి ఇస్తూ ఉంటాను, కడతాల్ కైలాసపురిలో అన్నదానానికి ఇస్తూ ఉంటాను. రైట్. నాకు కావాల్సిన అద్భుతమైన డ్రెస్సులు మెయింటైన్ చేస్తాను. రైట్. మా ఫ్యామిలీకి కావాల్సిన అద్భుతమైన విషయాలు ఏర్పాటు చేస్తాను. రైట్. ఆనందం కోసం మంచి ఫుడ్ని తింటాను. రైట్. మంచి రెస్టారెంట్కి వెళ్తాను, మంచి ఉపయోగపడే వస్తువులు కొంటాను, అద్భుతమైన పుస్తకాలు, జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటాను, ఒక పెద్ద లైబ్రరీ మెయింటైన్ చేస్తాను. రైట్. ధ్యాన ప్రచారం కోసం ఒక అద్భుతమైన 4-వీలర్ తీసుకుంటాను నేను. రైట్. సో అన్నిటి దేశాల్లో ట్రావెల్ చేసి సబ్జెక్టు నేను బోధిస్తూ వస్తాను. ఇలా మీకు డబ్బులు కావాలనుకున్నప్పుడు అవి వస్తే మీరు ఏం చేస్తారో వాటి పట్ల క్లారిటీ పెట్టుకోండి. రైట్. అది ఉన్నట్టుగా ఆ హ్యాపీనెస్తో, ఆ రిచ్నెస్తో మనం లోపల నమ్మినప్పుడే మన వేస్ అండ్ వ్యూస్ అలా ఉంటాయి. రైట్. ఆర్థికంగా ఎదిగితే ఎలా ఉంటారో అలాంటి డ్రెస్ మెయింటైన్ చేయాలి. నేను ఆర్థికంగా ఎదగాలనుకుంటాం, బట్టలు కొనేటప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రైస్ ట్యాగ్ చూసి అమ్మో అనుకుంటాం. అమ్మో అనకండి, మేము తీసుకోమని చెప్పట్లే, అమ్మో అనకండి. ఓకే, ఇది నా కోసమే. కారు, అరే ఇది నా కోసమే. డ్రెస్ చూడండి, అరే ఇవన్నీ నా కోసమే, నేను తీసుకుంటాను, నాయే ఇవి. ఫీల్ అవ్వండి. మన లోపలున్న ఫీలింగే మనకు క్రియేట్ చేస్తుంది. రైట్. మన ఆలోచన కాదు, మన లోపలున్న ఫీలింగే, ఆ వైబ్రేషన్సే మనకు క్రియేట్ చేస్తుంది. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్కి అనుభవమే. పత్రిజీని కలవక ముందు అందరం ఇలా ఎదుర్కొన్నాం ఎన్నో, కానీ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ అద్భుతంగా హాయిగా ఉన్నాం. మరో కాలర్తో మాట్లాడి మరిన్ని ఈ మనీ క్రియేషన్ టెక్నిక్స్ చెప్పుకుందాం. ఓకే. హలో అండి, నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్కారం సత్యనారాయణ గారు, ఏటూరు నాగారం. నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలా? ఓకే, మాట్లాడుతున్నాను మాస్టర్. నాగర్ కర్నూలు సత్యనారాయణ గారు మాట్లాడండి, అడగండి. ఏం లేదు మాస్టర్, ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు అది మనస్సు నిలవడం లేదు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏదైతే ధ్యానంలో కూర్చొని ఉంటాడో సంపూర్ణమైనటువంటి యొక్క ఆ రూపాన్ని తలుసుకున్నప్పుడు అప్పుడు ఏమైతుంది, ఆ మనసు ఆ రూపం మీద కొంతసేపు వరకు ఉంటుంది. ఉన్న తర్వాత ఆనాపానసతి, ఇన్హేల్ ఎగ్జేల్ అనేటువంటిది ధ్యాసకు చేసుకొని నాసికాగ్రం భృగుటి స్థానం వరకు ఇన్హేల్ తీసుకొని మళ్ళీ అనేటువంటి యొక్క కాన్సన్ట్రేషన్ మార్చే వరకల్లా ఈ విగ్రహం ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉండడం లేదు, అది సాధన జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత మీరు ఒకసారి ఒక చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్పిండ్రు. మీరే ఏమని చెప్పిందంటే, ఆనాపానసతి ఇన్హేల్ ఎగ్జేల్ చేసే మధ్యన ఒక్క సెకండ్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ను గమనించండి, అప్పుడు మీ మనసు ఎక్కడ పోదు అని చెప్పిండ్రు మీరు. దాన్ని నేను రిపీట్ చేసుకొని మళ్ళీ ఆ ఒక్క సెకండ్ గ్యాప్ మీద ధ్యాస పెట్టినప్పుడు నిలబడుతుంది. అయితే ఇట్లా మొదలు ఆంజనేయ స్వామి కాడి నుంచి స్టార్ట్ చేయడంలో మరి ఇది ఎంతవరకు సవ్యము అపసవ్యం అనేది ఒకటి. రెండో సంశయం ఏంటంటే, మీకు నేను సలహా ఇచ్చేటువంటి యొక్క అన్యదా భావించొద్దు. ఇప్పుడు మీరు ఏమడుగుతుండరు, ఎన్ని సంవత్సరాల ఎన్నాళ్ళ ధ్యానం చేస్తుండరు అని అడుగుతారు. దాని ఎమ్మడే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది ఎమ్మడే అడగండి మాస్టర్, ఎమ్మడే అడగండి. ఎంతో ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం కానీ వాళ్ళు నాన్ వెజ్గానే ఉండరు. ఇంకా వాళ్ళకు అది ఏది ఆత్మజ్ఞానం ఆత్మ పోతలేదు. అదొకటి సెకండ్ ఆప్షన్. మీరు దాని ఎమ్మడే వెజిటేరియన్ మారినా లేదా అని
మూడవ చిన్న సలహా, ఇది కొంచెం వేరే రకంగానే అనిపించచ్చు, కానీ ఏమంటుందంటే మన పిఎస్ఎస్ఎం ప్రోగ్రాంలో ఎన్నో రకాలైనటువంటి యొక్క ఆప్షన్స్లలో మాటలు వస్తుండరు యాంకర్స్గా. మాటలు వాళ్ళు ఎట్లా వస్తున్నారు స్క్రీన్ మీద, చెస్ట్ను ఏ మాత్రం కవర్ చేసుకోవడం లే, ఆ బయట ఏదో ఒక పక్క వేసుకుంటారు, జడ ఒక పక్కకి వేసుకుంటారు. ఆ మన పిఎస్ఎస్ఎం చూసేటువంటి యొక్క ప్రేక్షకుల్లో టీనేజ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టిగా మిగతా టైంలో వాళ్ళ ఇష్టం ఎట్లన్నా యాంకర్స్. కానీ పిఎస్ఎంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాత్రం చెస్ట్ను కంప్లీట్గా కవర్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేయని మీతో నేను ప్రార్థిస్తున్నా మాస్టర్. రైట్, సత్యనారాయణ గారు మంచి వాల్యూడ్ పాయింట్స్ ఇచ్చారు. శాకాహారం అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే మీకు ఇచ్చేటువంటి సూచన ఏమిటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా అడిగి ఉన్నారు. మీరేం చేయండి అంటే, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. మీ ఏజ్ 80+ అని చెప్పినట్టు నాకు గుర్తుంది. మీరేం చేస్తారు అంటే, కడతాల్ కైలాసపురిలో కొన్నాళ్ళు, ఓంకారేశ్వరపురిలో కొన్నాళ్ళు, బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కొన్నాళ్ళు మీ ఇంటిని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి అలాంటి ప్రదేశాల్లో ఉండి సాధన చేయండి. ఇవి ఏమీ అక్కర్లేదండి. లెవెల్ 1 అది. నేను కూడా స్టార్టింగు ధ్యానం అంటే ఏం తెలిసేది కాదు, అలా కళ్ళు మూసుకొని కూర్చునేవాడిని. షిరిడి సాయిబాబా రూపం కనబడేది, అలా చూస్తూ ఉండేవాడిని. అప్పుడు ఏమైంది తెలుసా, మీరు ఏదైతే రూపం చూస్తున్నారో, ఏదైతే మీరు నోటితో ఉచ్చరిస్తున్నారో మీ మనసు ఇంకా పని చేస్తుంది. మీరు ఒక మంచి విషయం చెప్పారు, అది దాటుతున్నాము అని. ఎస్, దాటండి. ఇక తర్వాత మనస్సుని శ్వాస మీద ధ్యాసతో శూన్యం చేసుకోవాలి. మనస్సుని నిలబెట్టడం అనే ప్రయత్నాలు మానుకోవాలి. ధ్యానం అంటే ఏ ప్రయత్నాలు లేవు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, శ్వాస నడుస్తుంది, మీరు మాట్లాడుతున్నారు, శ్వాస నడుస్తుంది. మనం అలా న్యాచురల్గా నడుస్తున్న శ్వాసతో ఉండాలి. ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవి వస్తుంటాయి, కట్ చేసి శ్వాస మీదకి రావాలి. మీరు చెప్పిన రూపాలు చూడడం అనేది అది లెవెల్ 1. శూన్యంలో ఉండడం అనేది లెవెల్ 10 హైయెస్ట్. అది ప్రాక్టీస్ చేయాలి. మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, ఇంట్లో ఇంతకుముందు చూసినవి విన్నవి. ఇంకొకటి, ధ్యానంలో మనసు నిలకడగా ఉండాలి అంటే మనం పొద్దుటి నుండి ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చూశారు స్క్రీన్ మీద 99% అలా ఉండరు, ఒకవేళ ఉండొచ్చు అలా. ఓకే అండి. సో ఈ జాగ్రత్తలు అయితే జరుగుతూ ఉంటాయి. రైట్, మనం పొద్దున్న నుండి చూసేటివి, వినేటివి, మాట్లాడేటివే ధ్యానంలో కూర్చున్నప్పుడు రిపీట్ అవుతాయి. అందుకే మనసు నిలబడట్లేదు అనుకుంటాం. ఎప్పుడైతే ఈ చూసేటివి, వినేటివి తగ్గిస్తామో, మనం శ్వాస మీద ధ్యాస డే అంతా ఎంత ఇవి తగ్గిస్తూ ఎరుకతో ఉంటామో, అనవసరమైనవి చూడకపోవడం, అనవసరమైనవి మాట్లాడకపోవడం, అనవసరమైనవి వినకపోవడం వల్ల మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. రైట్. సో సత్యనారాయణ గారు, మీరు ఒక 10 రోజులు ఓంకారేశ్వరపురిలో గడిపిరండి. కడతాల్ కైలాసపురిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది కదా, మన మహేశ్వర మహాపిరమిడ్, అక్కడ మీరు స్పెండ్ చేసిరండి. కొన్నాళ్ళు వీలైతే 45 రోజులు మౌన ధ్యాన సాధన చేయండి బయటికి వెళ్ళి. రైట్. నేను నా విన్నపం ఏంటంటే, ఇంటిని కొన్నాళ్ళు వదిలేసేయండి. అప్పుడు మీరు చూడండి, మీ ప్రశ్నలన్నిటికీ మీ అంతరంగం నుంచే సమాధానం వస్తాయి. ఎస్, మీరు చెప్పారు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ధ్యానము సరిగ్గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా శాకాహారిగా మారుతారండి. మీరు అన్నట్టు కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు, అది నిజం. ఓకే, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వస్తుంది. వ్యాలిడ్ పాయింట్స్, ఇక నుంచి అది కూడా అడుగుదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సత్యనారాయణ గారు. మీరు ఓంకారేశ్వరపురి, మహేశ్వర మహాపిరమిడ్, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ, ఈ 3 ప్లేసెస్లో మీరు స్పెండ్ చేయాలని కోరుకుంటూ 41 రోజులు మౌన ధ్యాన సాధన చేయాలని విన్నవిస్తున్నాం. కుదరనప్పుడు ఫస్ట్ నుంచి 5th వరకు మౌన ధ్యాన సాధన సైంటిస్ట్ నాగేశ్వరరావు గారి ద్వారా కడతాల్ కైలాసపురిలో జరుగుతూ ఉంటాయి. మీరు అక్కడికైనా వెళ్ళి ఆ సాధన చేయాలని మా విన్నపం. మీరు ఇచ్చిన సజెషన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఆర్థికంగా ఎదగడం, మాస్టర్ మైండ్ అంటే ఎవరు, బయట కూడా రిచ్నెస్ని మెయింటైన్ చేసే ఉంటుంది.
రిచ్నెస్ అంటే ఏంటి? కావాల్సింది క్రియేట్ చేసుకుంటారు, లేదన్న భావన ఉండదు, ఉన్న వాటి పట్ల సంతృప్తి ఉంటుంది. సమృద్ధి అంటే నాకు కావలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి అనే ఒక ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ కావలసినవి సృష్టించుకోవడం, కావలసిన వాటి పట్ల క్లారిటీని కలిగి ఉండడం. నెక్స్ట్, ఇక కావలసింది ఎలా క్రియేట్ చేసుకుంటాం? రోజు ధ్యాన సాధన చేసి శక్తి అవ్వాలి. సంకల్పం ఉంది, నేను ఆర్థికంగా ఎదగాలి, నేను ఉన్నతంగా ఎదగాలి, ఇవి కావాలని. సంకల్పం ఉంటే సరిపోదు మిత్రులారా, శక్తి ఉండాలి, సంకల్పానికి శక్తి ఉండాలి. రైట్, బుల్లెట్ మనం పైకి వదలాలి అన్నప్పుడు కింద ఫైర్ పెట్టేస్తారు, పైకి వెళ్ళిపోతుంది అది. రైట్, ఓకే. అలా ధ్యాన సాధనతో శక్తిని పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. మీలో ఉన్న కండిషన్స్ని, మీలో ఉన్న అపనమ్మకాల్ని, వస్తుందో రాదో, నెలకు 1,00,000 రూపాయలు కావాలి అనుకుంటాడు ఒక అతను. రైట్, వస్తాయా రావా, సాధ్యమా, కావాలనుకుంటాడు, మళ్ళీ డౌట్ ఉంటుంది. ఆ డౌట్ వద్దు. నాకు నెలకు 1,00,000 రూపాయలు కావాలనుకున్నప్పుడు ఎవరో పిలిచి ఒక 1,000 రూపీస్ ఇస్తాను, ఈ పని చేసి పెడతావా అంటాం. అప్పుడు ఏమంటారు? నా లక్ష్యం 1,00,000 కదా, ఈ 1,000 ఏంటి అనుకుంటాం మనం. నో, ఎస్ అని పోయి ముందుకెళ్ళి ఉపయోగించుకోవాలి ఆ అవకాశాన్ని. ఓకే అండి, పదండి. ఏమో ఆ 1,000 నుండి 1,00,000 వచ్చేటువంటి మార్గం అక్కడ ఓపెన్ అవుతుందేమో. ఈ మనస్తత్వంతో ఉండాలి. ఉన్న వాటి పట్ల కృతజ్ఞత, ప్రతి నెల ఎంత వస్తుందో కృతజ్ఞత, ప్రతి నెల మనం ఎంత డబ్బులు ఏదేనికి ఖర్చు పెడుతున్నామో కృతజ్ఞతా భావంతో ఇవ్వాలి. జపాన్లో ఆర్థికంగా ఎందుకు ఎదుగుతున్నారు తెలుసా? వాళ్ళు డబ్బు ఇచ్చేటప్పుడు అరిగేటో అవుట్ అనుకుంటూ ఇస్తారు. అరిగేటో అంటే థ్యాంక్ యూ అని అర్థం. అరిగేటో ఇన్, డబ్బులు వచ్చేటప్పుడు అరిగేటో ఇన్ అనుకుంటూ తీసుకుంటారు, అంటే థ్యాంక్ యూ అని తీసుకుంటారు. మనం కట్టే ప్రతి బిల్లుని కృతజ్ఞతా భావంతో హ్యాపీగా జాయ్ఫుల్గా పే చేయాలి. రెంట్ రాగానే మళ్ళీ ఫస్ట్ వచ్చింది, నువ్వే కదా ఉపయోగించుకున్నావు. కరెంటు బిల్లు కట్టేటప్పుడు, రీఛార్జ్ చేసేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు ఏ భావనతో ఉన్నావు? నువ్వు రిచ్ కావాలనుకున్నప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్గా పెట్టేయాలి. ప్లస్ మంచి ఫుడ్ తినడానికి, కొన్ని మంచి సినిమాలకు, అంటే మనకు ఆనందాన్ని ఇచ్చే పని చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం. నో, హ్యాపీగా జాయ్ఫుల్గా మనకు ఆనందాన్ని ఇచ్చే వర్క్ కోసం కూడా పెట్టాలి, డబ్బులు పెట్టాలి. నేను సినిమాల కోసం డబ్బులు స్పెండ్ చేస్తాను, మంచి పుస్తకాల కోసం స్పెండ్ చేస్తాను. నా మిత్రులు ఎవరైనా ఉంటే నాతో పాటు వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇస్తాను. నేను ఎక్కడికైనా వెళ్తే స్వీట్ బాక్సులు తీసుకెళ్తూ ఉంటాను, ఎక్కడికైనా వెళ్తే ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. ఇది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. డబ్బు ఉన్న వాళ్ళ పట్ల ఎలాంటి ద్వేష భావన లేకుండా ఉండాలి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే చాలా ఆనందపడాలి, అంతేగాని ఈర్ష్యపడి ఆ డబ్బున్న వాళ్ళ పట్ల ఉన్న నీ భావనే నీ దగ్గరికి అది రాకుండా చేస్తుంది. సో మనీ రావాలి అంటే నీ థాట్స్లో, ఎమోషన్స్లో, బిలీఫ్స్లో ఉన్నటువంటి బ్లాక్స్ని రిలీజ్ చేసుకోవాలి. అది రిలీజ్ అవ్వాలంటే రెగ్యులర్ ధ్యాన సాధన, శాకాహారం తీసుకుంటూ పుస్తకాలు చదవాలి. ద సీక్రెట్ అనే పుస్తకం ఉంది. ఎవరికైతే డబ్బులు బాగా సంపాదించాలి, బాగా క్రియేట్ చేసుకోవాలనుకుంటారో, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి, ద సీక్రెట్ ఒకటి, ఈ 2 పుస్తకాలని చక్కగా చదివి అందులో ఉన్న పాయింట్స్ని ఆచరిస్తే అద్భుతంగా ప్రతి ఒక్కరూ సాధించి తీరతారు. ఇదే మాస్టర్ మైండ్ 4.0. సో ప్రజెంట్లో ఉండడం, గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఉండి ఫ్యూచర్కి ప్రణాళికలు వేయడం. రెండవది సత్యం తెలుసుకొని సత్యంతో జీవించడం. మూడవది మీరు పౌర్ణమి సమయాల్లోనైనా బయటికి వెళ్ళండి. ఎప్పుడు జాబ్లో ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజు బ్రేక్ తీసుకోండి. పౌర్ణమి సమయాల్లో మీరు బయటికి వెళ్ళండి. పౌర్ణమి అంటే మీలో బ్లాక్స్ని క్లియర్ చేసుకునే రోజు. అమావాస్య అంటే మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అమావాస్య సమయంలో ధ్యానం చేసి మీకేం కావాలో పేపర్ మీద రాసుకోండి. సో ఇవన్నీ తెలుసుకొని ఆచరిస్తూ క్రియేట్ చేసుకునేవారే మాస్టర్ మైండ్ 4.0. సో ఇది ఈనాటి ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. మిత్రులారా, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరో కార్యక్రమంలో మాస్టర్ మైండ్ 5.0లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ తెలుసుకున్న విషయాల్ని పేపర్ మీద రాసుకొని ఆచరించి మీరేం సాధించారో మీ అనుభవాలు పంచాలని కోరుకుంటూ
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి PMC సత్యదర్శనం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఆల్.